నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పేదలకు అండగా అనేక పోరాటాలు చేసిన మహనీయుడు పండుగ సాయన్న అని ముదిరాజ్ సంఘ పట్టణ అధ్యక్షుడు దారవేణి రాము అన్నారు. శుక్రవారం పట్టణంలోని బస్టాండ్ ఎదురుగల సాయన్న విగ్రహ ఏర్పాటు స్థలం వద్ద ఆయన 135వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పండుగ సాయన్న చేసిన పోరాటాలు చరిత్రను కనుమరుగు చేశారని, ముదిరాజులు ఏకమైన తమ పూర్వీకులు చేసిన త్యాగాలు పోరాటాల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ముదిరాజుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పోరాట యోధుడు సాయన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 165వ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ముదిరాజ్ బంధువులకి పేరు పేరున ధన్యవాదాలు. విప్లవ వీరుడు, పోరాటాల యోధుడు, తెలంగాణ రాబినోడ్, బడుగు బలహీన ఆశాజ్యోతి, ఎందరికో సహాయం అందించినటువంటి పెద్ద మనిషి, చివరి చరిత్రలో లేకుండా చేసినటువంటి త్యాగమూర్తులు ఎందరో ఆయనని, అటువంటి త్యాగమూర్తిని అనవసరంగా ఎటువంటి చరిత్రలో లేకుండా చేసినటువంటి ఘనత దక్కింది. ఆయన చరిత్రకి కనబడకుండా కనుమరుగు అయ్యే విధంగా ఈ ప్రయత్నాలు జరిగినాయి. ఆయన చేసినటువంటి సేవలు మరవలేని. ఆయన ఎన్నోటువంటి ఆనాడు నవాబులకు ఎదిరించి ఎన్నోటువంటి ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప పోరాట యోధుడు. బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక ఆశాజ్యోతిగా ఉన్నటువంటి అతను ప్రజలకు